ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రతిపాదించిన అరైవ్ అలైవ్ కార్యక్రమం మంగళవారం నిర్మల్ జిల్లా ఐడీఓసీ ప్రాంగణంలో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై అరైవ్ అలైవ్ నినాదాలు రాసిన గాలిపటాలను ఎగురవేసి ప్రజలకు వినూత్నంగా అవగాహన కల్పించారు. అక్కడ తీసుకో. ఎగరట్లేదు. ఈరోజు కాకినాడ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జగ్గంపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు డ్రగ్స్ వద్దు బ్రో మరియు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించాము. ఇందులో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు లవ్ ట్రాప్స్ లో పడకూడదని వీడియోల ద్వారా వివరించడం జరిగింది. అనంతరం విద్యార్థినుల చేత డ్రగ్స్ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించాము. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు మరియు పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. వాటి జోలు కలకూడదు, అత్యంత ప్రమాదకరం. ఇవి అది గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గారికి, అలాగే వైస్ ప్రిన్సిపాల్ గారికి, అలాగే ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారం. ఇక్కడ మీరందరూ కూడా చిత్తూరు జిల్లా బంగారుపాలెం రాగిమానుపేట గ్రామానికి చెందిన కార్తీక్ యాదవ్ కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ అసువులు బాసిన విషయం తెలిసిందే. అతని జ్ఞాపకార్థం 20వ తేదీ మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చూడా చైర్మన్ కటారి అనురాధ, అమర్ జవాన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కొండలరావు తదితరులు ఆవిష్కరించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుండి ప్రత్యేక వీర జవాన్ ట్రస్ట్ ఓపెన్ టాప్ వాహనంలో కార్తీక్ యాదవ్ తల్లిదండ్రులను ఉంచి ఆ వాహనాన్ని మాజీ సైనికులు లాగుతూ ఊరేగింపుగా తీసుకువచ్చారు.
నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలో స్థానిక ఆర్టీసీ బస్ డిపో వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమని ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల విచారం వ్యక్తం చేశారు. బాయిన్సాలో మీడియాతో ఆమె మాట్లాడారు. కుబీర్ మండలం కుష్టికి చెందిన వారు చనిపోయారని, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. మరో 2 సీట్ బెల్టులు పెట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర జరిగిన యాక్సిడెంట్లో 12:45కి యాక్సిడెంట్ అయింది. సో ఇక్కడ ఇప్పుడు ఏం జరిగింది, ఎందువల్ల యాక్సిడెంట్ అయింది అని నేను పరిశీలించడానికి వచ్చాము. నేను ఏఎస్పీ బైన్సా అండ్ సిఐ టౌన్. రాత్రి 12:45కి ఇంటిమేషన్ వచ్చిన వెంటనే వితిన్ 5 minutes మన పెట్రోలింగ్ పార్టీ అండ్ సిఐ అందరు కూడా వచ్చారు. ఇక్కడ గమనిస్తే మనకి తెలిసింది ఏంటంటే ఈ వెహికల్ వస్తుంది, హైదరాబాద్ వెళ్ళారు వాళ్ళు. కుబీర్కి సంబంధించిన 7 మనుషులు హైదరాబాద్ వెళ్ళి దే ఆర్ రిటర్నింగ్. వస్తున్నప్పుడు ఈ కంటైనర్ వస్తుంది. కంటైనర్ వెనకాల ఒక బిగ్ ఆబ్జెక్ట్ ఉంది, అది కనిపించడం లేదు చీకటి వల్ల. అండ్ అది చూసుకోకుండా అది ప్రాపర్ జడ్జిమెంట్ లేదు. సో ఫాస్ట్గా వచ్చి 2 వెహికల్స్, ఈ కంటైనర్ వెహికల్ అతను మిస్టేక్ ఇది. ఎందుకంటే వెనకాల ఉన్నప్పుడు సైన్ బోర్డ్ పెట్టుకోవాలా, ఏదైనా ఫ్లాషీ సైన్ వచ్చేలాగా, చీకట్లో కూడా కనిపించేలాగా ఏదైనా పెట్టాల్సింది, పెట్టలేదు. సో అది రోడ్ మీద తెలియట్లేదు. రోడ్డు ఫ్రీ ఉందంటే వాళ్ళు వచ్చేసేయడం జరిగింది. దీనివల్ల వెరీ బిగ్ యాక్సిడెంట్ అయింది. సో దీంట్లో మనం చూస్తే ఇక్కడ దీనిలో 7 ఉన్నారు, 7 మెంబర్స్. వాళ్ళు 3 స్పాట్ డెడ్, 4 పీపుల్ స్పాట్ డెడ్ అయ్యారు. 3ని వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. ఒకరి పరిస్థితి క్రిటికల్గా ఉంది, నిజామాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ యాక్సిడెంట్ స్పాట్లో చూస్తే మనము పర్సన్స్ ఎవరైతే సేఫ్గా ఉన్నారో వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి కొంచెం వాళ్ళు బతకడం జరిగింది. అలాగే మనము కొంచెం ఈ బ్రిడ్జ్తో కూడా ప్రాబ్లం ఉంది ఇక్కడ. నేను R&B వాళ్ళకి కూడా చెప్తాను, లెటర్ రాస్తాం మేము. కొంచెం రోడ్ ఇంజనీరింగ్ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ ఐడెంటిఫై చేశాము. ఇక్కడ లైట్స్ లేవు, అది కూడా ఒక కారణం. ఆ లైట్స్ లేకపోవడం వల్ల కూడా బిగ్ ఆబ్జెక్ట్ అనేది కనిపించలేదు. సో ఇవన్నీ కూడా మనం మరొకసారి ఇట్లాంటి యాక్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకుంటాము. మన డీజీపీ గారు చెప్పిన అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా కూడా మన అందరం ఎక్కువగా సెన్సిటైజ్ చేయాలి. నైట్స్ చాలా వరకు ప్రయాణాలు అవాయిడ్ చేస్తే మంచిది, ఇలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి. సో అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే రోడ్ సేఫ్టీ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించాలి. అండ్ నైట్స్ చాలా వరకు వీలున్నంత వరకు ఎమర్జెన్సీ అయితే తప్ప నైట్ ట్రావెల్, లేట్ నైట్ ట్రావెల్ అవాయిడ్ చేయండి. నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలో ఈరోజు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో బాయిన్సా పట్టణంలో ఉన్న వేదం తపోవన్ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు పుస్తక పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచడం, విద్యలో ప్రోత్సాహం కల్పించడం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని, పిల్లల చదువే మా బలం, విద్యే వారి నిజమైన ఆస్తి అని ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ మాట్లాడడం జరిగింది. విద్యా సంస్థలకు రావడం, ఇక్కడ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఇవ్వడానికి మాకు అనుమతించిన మా అన్న విఠల్ రెడ్డి, సుగుణమ్మ కుమారుడు శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ఒక చిన్న సన్నకారు రైతు కుటుంబంలో, చిన్న పరిస్థితిలో పుట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఆ తల్లిదండ్రుల పేర్లు సార్థకం చేస్తూ ఒక మట్టిలో మాణిక్యంగా మన నిర్మల్ జిల్లాలోనే కాకుండా మన తెలంగాణ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో భగవంతుడు వీళ్ళకు దీర్ఘాయుష్యిస్తూ మంచి ఆలోచనలతో మరిన్ని విద్యా సంస్థలు నెలకొల్పాలని, తప్పకుండా వీరికి మేము మా ట్రస్ట్, నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ వెంబడి ఉంటానని హామీ ఇస్తూ ముగిస్తున్నాను. గౌరవనీయులు ప్రముఖ రాజకీయవేత్త, ఇండస్ట్రియలిస్ట్,
మోహన్ రావు పటేల్ గారు ఈరోజు మన వేదం పాఠశాలకు వచ్చి 200 మంది విద్యార్థులకు 10వ తరగతి విద్యార్థులకు మెటీరియల్ని అందజేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. నేను గత కొన్ని సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎన్నో విషయాల పట్ల అంటే ఎన్నో సమస్యల పట్ల స్పందిస్తూనే ఎందరికో ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు ఇవ్వడం కానీ, ఇంట్లో ఏదైనా సుఖ దుఃఖాలు జరిగినప్పుడు వెళ్ళి పరామర్శించి కేవలం పరామర్శించడమే కాకుండా ఆయన ఆర్థిక సహాయం చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ విషయాలు ఒక ఎత్తైతే విద్యారంగం పైన పనిచేయడం అనేటువంటిది మన ప్రాంతం యొక్క భవిష్యత్తు పట్ల పనిచేయడం లాంటి విషయం. దాంట్లో భాగంగా ఇంతకుముందు ప్యాడ్లు ఎన్నో రకాలటువంటి అవసరాలను తీర్చడం జరిగి ఇప్పుడు యాక్చువల్లీ ఎందుకంటే 3-4 వేల మందికి నియోజకవర్గంలో మెటీరియల్ పంచడం అనేటువంటిది ఆర్థికంగా కూడా చాలా బర్డెన్తో ఉన్నటువంటి విషయమే. అది కాన్స్టెంట్గా ప్రతిసారి ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరానికి మార్పు చేస్తూ ఇంకా కొంచెం పెంచడం అనేటువంటిది పెద్ద విషయం. ఇలా చేస్తున్నందుకు మేము మా పాఠశాల తరపునే కాకుండా నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలు, అదేవిధంగా జిల్లా అధ్యక్షునిగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల తరఫున కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలని ముందుంచి నియోజకవర్గంలో ఉన్నటువంటి మన పిల్లల భవిష్యత్తే నియోజకవర్గ భవిష్యత్తు కాబట్టి అంత ముందు చూపుతో విద్యార్థులకు మెటీరియల్ అంటే మనకు అనిపించచ్చు మెటీరియలే కదా అని, కానీ నాకు తెలుసు బీయింగ్ ఏ స్కూల్ పర్సన్గా చాలాసార్లు ఒక చిన్న పుస్తకం కొనియడంలో కూడా తల్లిదండ్రులు పడేటువంటి కష్టాలు, ఆ మెటీరియల్ కూడా కొనలేక ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఎంతో ఉంది అసలు. ఇది జనరల్గా మేము ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి తెలుసు. ఇంకా కొన్ని స్కూల్లో అయితే అసలు మెటీరియలే కొనరు, ఈవెన్ టెక్స్ట్ బుక్స్ కొనే పొజిషన్లో కూడా పేరెంట్స్ ఉండరు. అలాంటి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా వాళ్ళు తీసుకొని ఎదగడానికి అవకాశం ఉంటుంది. జీవితంలో వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. కాబట్టి ముందు కూడా మీరు ఇలాగే చేయాలని భగవంతుడు మీకు మంచి ఆయుష్, శివ సంపద కూడా కలిగించాలని మనస్ఫూర్తిగా అన్ని స్కూళ్ళ తరఫున కూడా కోరుకుంటున్నాను. లోకేశ్వరం మండలంలోని వాస్తాపూర్ గ్రామంలో ఉన్న పెద్ద చెరువు మరమ్మతు పనులను 11 లక్షల నిధులతో ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువు మరమ్మతుల వల్ల సుమారు 35 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. గ్రామ రైతులకు ఈ చెరువు ఎంతో ఉపయోగకరమని, సాగునీటి సమస్య పరిష్కారం అవడంతో పంటల దిగుబడి పెరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే నా ప్రధాన లక్ష్యమని, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. నమో భగవతి వాసుదేవభ్యో ఆవితభ్యం సర్వతం దేవతా లక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అష్టభ్యో ఆవితభ్యం సర్వతం దేవతా లక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం నమః నారాయణాయ విద్మహే వాసుదేవభ్యో ఆవితభ్యం సర్వతా దేవతా లక్ష్మీ దేవతాభ్యం శుద్ధోభ్యో ఆవితభ్య సర్వతా దేవతా లక్ష్మీ దేవతాభ్యో నమః. సహర్ష శీర్షభ్యో ఆవితభ్యం సర్వతా దేవతా లక్ష్మీ దేవతాభ్య శ్రీమతి రామానుజ ప్రద్యం లక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం నమః నారాయణభ్యో ఆవితభ్యో సర్వతా దేవతా లక్ష్మీ దేవతాభ్య ఫల దేవతాభ్యో నమః. ఓం నీలం దేవతా లక్ష్మీతం సత్య ప్రపద్యాభ్యో ఆవితభ్యం. బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం బాన్సువాడ బీఆర్ఎస్ కార్యాలయంలో పట్టణ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలు, బాన్సువాడ నియోజకవర్గ పరిస్థితులపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్ టికెట్పై గెలిచి అనంతరం కాంగ్రెస్లో చేరడం నైతికంగా తప్పని పేర్కొంటూ దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని పోచారం శ్రీనివాసరెడ్డిని సవాల్ చేశారు. తాను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్న పోచారం తెలంగాణ భవన్కు వచ్చి పార్టీ కండువా కప్పుకుని మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని వ్యాఖ్యానించారు. చెప్పడం జరిగింది సార్. మున్సిపల్ ఎన్నికల భాగంగా వచ్చేసిన సార్ బాజిరెడ్డి గవర్నర్ సార్కి స్వాగతం సుస్వాగతం సార్. విన్నపం ఏంటంటే మీరందరూ బాగా ఏదైతే వాళ్ళలో ఏదైతే లెంకుంటారో రిజర్వేషన్ అయిన తర్వాత చాలా మంది తికమక కావడం జరిగింది. ఎందుకంటే అక్కడ నిలబడతా అన్న దగ్గర ఎస్సీ రావడం జరిగింది. ఎస్సీ ఏదైతే బి మనం చెప్పుకోవాల్సింది ఉంది. ఎందుకంటే దానికంటే ముందు మన హైదరాబాద్లో ఏమో బీఆర్ఎస్ పార్టీ అంటుండు, బాన్స్వాడ రాగానే కాంగ్రెస్ పార్టీ అంటుండు. మన స్పీకర్ గారు ఒక మాట్లాడటం జరిగింది. అక్కడ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారికి అంటారు. మేము పోచారం శ్రీనివాసరెడ్డికి సవాల్ ఇస్తున్నాం. సార్ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని అని ప్రసాద్ స్పీకర్ గారు చెప్పారు గౌరవనీయులు. ఇక్కడేమో వచ్చి కాంగ్రెస్ గురించి మాట్లాడుతారు ఫోటోలో కానీ ఫ్లెక్సీస్. మేము అనేది ఒకటే, వాళ్ళిద్దరికి పోచారం గౌరవనీయులైన పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవనీయుల భాస్కర్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన మీ డాడీ ఉన్నాడో ఏదైతే ఉన్నాడో ఒక్క దప్ప మీరు కాంగ్రెస్ ఉంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయండి కదా. ఎందుకంత బాధ మీకు? రాజీనామా కాంగ్రెస్ పీఫామ్ మీద పోండి. మీరు దమ్ము లేదా? మీ నాయన మంచోడు, ప్రజల మనిషి, ప్రజల మనోభావాలు పొందిన వ్యక్తి అంటారు కదా, ఆ ప్రజలు చూపిస్తారు రేపు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేసి నిర్మల్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగిరేసే విధంగా సమాయత్తం కలవాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సుపరిపాలనను, విప్లవాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని అన్నారు. కుబీర్ మండలంలోని కుప్తి గ్రామానికి చెందిన వారు నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 ప్రాణాలు కోల్పోగా 3 తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై స్పందించిన ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బైన్సా ఏరియా ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు.